నమస్తే, వెల్కమ్ టు K2 న్యూస్. ఈరోజు మనం మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ మనతో మాట్లాడడానికి షాప్ ఓనర్ సైదా గారు ఉన్నారు. సైదా గారు చెప్పండి. నమస్తే అండి, నా పేరు సైదా. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాంట్రాక్ట్. నేను గతంలో దాదాపు ఒక 10-15 ఇయర్స్ నుంచి ప్లాట్ఫామ్ 1లో ట్రైన్స్ వచ్చాయి. ఈ కొద్ది కాలం నుంచి వర్క్ నడుస్తుందని చెప్పి ప్లాట్ఫామ్ 2కి తీస్తున్నారు. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో మేము ఎస్ఎస్ గారికి అడిగాము, సార్ ఏంటి సార్ 2కి తీసుకున్నారు సార్, ఏంటంటే లేదు సైదా కంట్రోల్ వాళ్ళు మాకు 2కి తీయమని చెప్పారు, అందుకే 2కి తీసుకున్నాము ఏమని చెప్పారు. సరే, మేము ఆల్రెడీ టీఏ గారు కూడా ఇన్ఫామ్ చేశాము, సీనియర్ డీసీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సార్ ఇట్లా మేము ప్లాట్ఫామ్ 1కి ట్రైన్స్ రాకుంటే ఇబ్బంది అయింది, మాకు బిజినెస్ కూడా నడవదు. లైసెన్స్ ఫీ దాదాపు ఒక 1 ఇయర్కి దాదాపు 6 lakhs 7 lakhs లైసెన్స్ ఫీ కడుతున్నాం మేము. వసతులు మొత్తం ఒకటే ప్లాట్ఫామ్స్ ఏమి ఉన్నాయన్నమాట. వెయిటింగ్ హాల్ కానీ, బుకింగ్ కౌంటర్ కానీ, టికెట్ కౌంటర్ కానీ, ఆర్పిఎఫ్ ఆఫీస్ కానీ, స్టేషన్ సూపరింటెండెంట్ ఆఫీస్ కానీ, ఏదైనా ట్రైన్ కన్వెంట్లో ఏది జరిగినా కూడా మాస్టర్ అందుబాటులో ఉంటారు. ఒకటో ప్లాట్ఫామ్ అయితే, రెండో ప్లాట్ఫామ్ అయితే ఇబ్బంది అవుతుందన్నమాట. పబ్లిక్ ఎక్కేటప్పుడు కానీ, జారి పడ్డప్పుడు కానీ చూసుకోవడానికి వాళ్ళకు ఇంపాసిబుల్ ఉండదన్నమాట. అదే ఒకటో ప్లాట్ఫామ్ బండి వచ్చిందనుకో, మాస్టర్ గారు చూసుకుంటారు. ట్రైన్ కనుక గార్డుకి, మా డ్రైవర్కి కన్వెంట్కి చెప్పుకుంటారు అనమాట. బండి లోపల వచ్చి కొంచెం ఒక 2 సెకండ్లు స్లో వెళ్తుంది. ప్లాట్ఫామ్ మెయిన్ లైన్ రాగానే ఏంటంటే ఒక 2-3 minutes కన్వెంట్ వాళ్ళ రైల్వే కలిసి వస్తుంది అంటారు, కానీ ప్రయాణికులు సేఫ్టీ చూడట్లేరు. అదేవిధంగా మేము కోరుకునేది ఏంటంటే, గతంలో ఇప్పటి నుంచి కాదు, దాదాపు మా బావ కాంట్రాక్ట్ ఉన్నాం కానీ దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ఈ టెండర్ వచ్చిందని చెప్పి వేరే వాళ్ళు టెండర్ వేసుకుంటున్నారు. అదే విధంగా ఇప్పుడు మాకు మైనస్ ఏంటంటే, ఒకటో ప్లాట్ఫామ్ మీద లేకుంటే లైసెన్స్ కట్టలేము. దాదాపు 6 lakhs 5 lakhs లైసెన్స్ ఫీ కట్టాలని కట్టలేము. అప్పుడు గతంలో ఏంది 1 లక్ష రూపాయలే ఉండేది లైసెన్స్ ఫీ. ఇప్పుడు ఈ టెండర్ అంటే ఎవరైనా వేసుకోవచ్చు, మేమని కాదు, ఎవరైనా వేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ మేము టెండర్ వేసుకున్నాం, మేము మాకే దక్కుతుంది. కాబట్టి మేము మీడియా ద్వారా తెలుసుకునేది ఏంటంటే, ప్రయాణికులు సేఫ్టీ చూడండి. ప్రయాణికులు ఏంటంటే అందుబాటులో, ఇప్పుడు ట్రైన్ పాస్ట్ ఉందనుకో, ఎమర్జెన్సీగా ఎక్కుతారు వాళ్ళు. ఎక్కేటప్పుడు ఏంటంటే జారి పడతారు, ప్రాణాలు పోతాయి అన్నమాట. అదేవిధంగా మేము కోరుకునేది ఏంటంటే, డిపార్ట్మెంట్ తరపు నుంచి, మా తరపు నుంచి కోరుకునేది ఏంటంటే, ప్లాట్ఫామ్ 1కి ట్రైన్ దివ్వండి, ప్రయాణికులు సేఫ్టీ చూడండి. అంతేగాని టైం ఏదో సేవ్ అయ్యిద్ది అనేది భావన, అది తప్పది. ప్రాణంతో చెలగాటం ఆడకూడదు. పబ్లిక్ ప్రాణం ఎందుకంటే డబ్బులు పెట్టి, టికెట్ పెట్టి, డబ్బులు పెట్టి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు సేఫ్టీగా వాళ్ళ గమ్యం చేయడం బాధ్యత. అదేవిధంగా రైల్వే వాళ్ళు ఏం చేస్తుంటే, మాకు టైం సేవ్ అయ్యిద్ది అంటున్నారు. కానీ టైం సేవ్ కాదు, ముందు ప్రాణం ముఖ్యం మనకు. ఏదైనా రేపు జరిగినప్పుడు, గతంలో కూడా దాదాపు నాకు తెలిసిన కాడ నుంచి ఒక 2-3 చనిపోయారు. అదేవిధంగా ట్రైన్ జారి పడడం, ట్రైన్ కింద లోపల పడిపోవడం, అదేవిధంగా జరిగిందనమాట. ఇప్పుడు కూడా మేము కోరుకునేది, మీ మీడియా ద్వారా వాళ్ళ కోరుకునేది ఏంటంటే, ట్రైన్ 1కి దివ్వండి, ప్రయాణికులకు సేఫ్గా జర్నీ చేయించండి. అదే కోరుకుంటున్నాం. సైనింగ్ ఆఫ్ K2 న్యూస్.